చాలామంది వాళ్ళ షోల్డర్ రొటీన్‌లో ఆర్నాల్డ్ ప్రెస్‌ని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తా ఉంటారు. ఎందుకు అని మనం రీసెర్చ్ చేస్తే గనక ఆర్నాల్డ్ ఇన్వెంట్ చేశాడు. సో, ఇది సైడ్ లాటరల్ రైజెస్‌కి అలాగే షోల్డర్ ప్రెస్‌కి ఈ రెండిటికి ఒక హైబ్రిడ్ 2 మిక్స్ చేసింది హైబ్రిడ్ అని అంటూ ఉంటారు. సో, దీనివల్ల చాలా ఎఫెక్టివ్‌గా షోల్డర్ మసిల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, స్టిమ్యులేట్ అవుతాయి అని అంటూ ఉంటారు. కానీ ఒక బిగినర్ ఈ ఎక్సర్సైజ్‌ని ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయలేరు. పెర్ఫార్మ్ చేయకపోగా ఇంజురీస్ ఎక్కువగా అవుతూ ఉంటే ప్రాపర్ ఫామ్ అనేది క్రియేట్ చేయలేరు. నన్ను అడిగితే కనుక మీరు ఆర్నాల్డ్ ప్రెస్ కంటే డంబుల్ ప్రెస్ చేయడమే మోస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పాలి. ఆర్నాల్డ్ ప్రెస్ కంటే ఎఫెక్టివ్. ఎందుకంటే మీ స్కాపులర్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో మీరు కిందకి తీసుకెళ్ళొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు మసిల్‌ని ప్రాపర్‌గా స్టిమ్యులేట్ చేయొచ్చు. దీనివల్ల ఇంజురీస్ అనేవి చాలా తక్కువ అవుతాయి. బట్ స్కాపులర్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్‌లో పెర్ఫార్మ్ చేయాలంటే మాత్రం మీరు ఎల్బోస్ని లైట్‌గా టక్కింగ్ చేసి సో మీ టార్గెటెడ్ మసిల్ ఏదైతే ఉందో డెల్టాయిడ్ మసిల్తో మీరు వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నట్టుగా జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఆర్నాల్డ్ ప్రెస్ కంటే కూడా డంబుల్ ప్రెస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది.